హాయ్ గైస్, సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏసీ కానీ కూలర్ కానీ తీసుకోవాలని చూస్తుంటారు. ఈ టైంలో మీకు బాగా యూజ్ అయ్యేది బజాజ్ ఈఎంఐ కార్డ్. దీంట్లో మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకున్నప్పుడు 3 lakhs వరకు క్రెడిట్ లిమిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని ద్వారా మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కొని మీరు ఈఎంఐ రూపంలో తిరిగి అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. అందులో మీకు ఎక్స్ట్రా ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు యాడ్ చేయట్లేదు. కేవలం మీరు ఎంతైతే ప్రొడక్ట్ వాల్యూ ఉందో అంతే మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో మీకు ఎలిజిబిలిటీ ముందుగానే చెక్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ బజాజ్ షోరూమ్ కానీ మీరు కొనే షాప్ కానీ వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే 2 minutesలో మీకు లిమిట్ చెక్ చేసుకోవచ్చు, ఎంతవరకు వాళ్ళు ఇస్తారనేది. దాన్ని బేస్ చేసుకొని మీకు కావాలా వద్దనేది కూడా డిసైడ్ అవ్వచ్చు. కంపల్సరీగా మీరు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు లిమిట్ చెక్ చేసుకున్నా సరిపోతుంది. మీకు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారా, లేకపోతే లేదు. సో ఇప్పుడు ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ ఆన్లైన్లో అప్లై ఎలా చేయాలి, మీ లిమిట్ ఎలా చెక్ చేసుకోవాలని చూపిస్తాను. ఇన్కేస్ మీరు ఎవరైనా కార్డ్ తీసుకుంటే కనుక అది ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేసుకోవాలి, అండ్ దాని లిమిట్ అవన్నీ ఎక్కడ చెక్ చేసుకోవాలి, అవన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బజాజ్ ఈఎంఐ కార్డ్ అప్లై ఆన్లైన్లో చేయడం కోసం డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు బజాజ్ ఈఎంఐ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ కింద మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఇట్ నో మీకు క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకొని వెరిఫై చేయండి. ఆ తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ వస్తుంది. దాంట్లో మీకు ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ నెంబర్, పిన్ కోడ్, సిటీ, అండ్ మీరు సాలిడ్ జాబ్ చేస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయిడా. వాళ్ళు ఏమి ఇన్కమ్ ప్రూఫ్ ఏమి అడగరు. మీ యొక్క సిబిల్ స్కోర్ని బేస్ చేసుకుని మాత్రమే మీకు క్రెడిట్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో కింద జెండర్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేయండి. తర్వాత మీకు కేవైసీ కోసం మనకి డిజిలాకర్ కేవైసీ అయితే అడుగుతుంది. సో గెట్ కేవైసీ డన్ డిజిలాకర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు డిజిలాకర్ పర్మిషన్స్ అడుగుతుంది. ఆ తర్వాత మీకు డిజిలాకర్ ఎవరికైనా ఉంటే మొబైల్ నెంబర్ ఇవ్వండి. లేని వాళ్ళు ఆధార్ అండ్ యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసుకొని క్యాప్చా ఫిల్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు వెరిఫికేషన్ అయితే అవుతుంది. లేదు ఆల్రెడీ డిజిలాకర్ ఉన్న వాళ్ళైతే మీకు మొబైల్ నెంబర్ ఇచ్చి దానికి పిన్ పెట్టుకుంటారు కదా డిజిలాకర్ది, ఆ పిన్ ఎంటర్ చేసుకుని సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకుంటే ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత మీకు పర్మిషన్స్ అడుగుతుంది. ఎలా చేసుకున్నట్టయితే మీకు ఆధార్ కార్డ్ కానీ మీరు ఏదైతే లింక్ చేసుకున్నారో డిజిలాకర్ అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ చేసుకోండి. ఆ తర్వాత మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాయి. ఫోటో, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. చేసిన తర్వాత మీకు రిలేషన్షిప్ డీటెయిల్స్ అని చెప్పి మదర్ కానీ ఫాదర్ కానీ స్పౌస్ కానీ అని అడుగుతుంది. మీరు ఎవరొకరు సెలెక్ట్ చేసుకుని వాళ్ళ డీటెయిల్స్ నేమ్ ఇవ్వండి కింద. తర్వాత ప్రొసీడ్ చేయండి. తర్వాత పేజ్లో మీ యొక్క సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీకు ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఇవ్వగలరు అనేది చూపిస్తుంది. అప్పుడు 3 lakhs లోపు ఎంతైనా రావచ్చు. కొంతమందికి 1 lakh వస్తుంది, కొంతమంది 50,000, 80,000, 2 lakhs, 3 lakhs వరకు కూడా రావచ్చు మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని. నాకైతే 1,35,000 లిమిట్ అయితే వచ్చింది. సో నేను ఇంతవరకు ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కోవచ్చు ఈ అమౌంట్ యూజ్ చేసుకొని. మీకు 50,000 వస్తే అప్ టు 50,000 వరకు మాత్రం మీరు ఏదైనా ప్రోడక్ట్ అయితే కొనగలరు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇలా లిమిట్ చూపించిన తర్వాత ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు ఈ విధంగా సమ్మరీ అని చెప్పి మీకు లోన్ లిమిట్, తన ఛార్జెస్ అండ్ అంతేకాకుండా కన్వీనియన్స్ ఫీజు, తర్వాత దీన్ని ఎక్కడ యూజ్ చేయాలి అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడే మీరు క్లియర్గా చూసుకొని మీకు అవసరం అనుకుంటే కంటిన్యూ అవ్వచ్చు, లేదు అంటే స్కిప్ చేసి బ్యాక్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇది మాత్రం క్లియర్గా వినండి. ఒకసారి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా లిమిట్ డీటెయిల్స్ అని చెప్పి లోన్ లిమిట్ ఉంది. నాకు ఎంత వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు 1,35,000. కింద ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోన్ లిమిట్ అనేది ఉంది. ఇది నాకు 50,000 వరకు పెట్టారు. ఇది అందరికీ ఉండకపోవచ్చు, కొంతమందికి అయితే ఉంటుంది. ఇదేంటంటే నాకు 1,35,000 ఇచ్చారు కాబట్టి ఫస్ట్ టైం నేను అంత అమౌంట్ యూజ్ చేసుకోలేను. నాకు లిమిట్ కూడా పెట్టారు ఇక్కడ. మొదటిసారి మీరు ఏదైనా కొనాలనుకుంటే బిలో 50,000 కొనుక్కోవాలి అని చెప్పి నాకు అప్ టు 50,000 వరకు లిమిట్ అయితే పెట్టారు. ఇది అందరికీ ఉండకపోవచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి మీరు సమ్మరీ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత. సో మీకు ఉంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే దాన్ని బట్టి బేస్ చేసుకోండి మీకు సరిపోతుందా లేదా లిమిట్ అనేది. సో నాకు 50,000 ఉంది. అండ్ నేను సెకండ్ టైం నేను ఎప్పుడైతే ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నాను బిలో 50,000, ఫస్ట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి నాకు ఎంతైతే లిమిట్ ఇచ్చారో 1,35,000 అంతవరకు కూడా నేను యూజ్ చేసుకుని ఏదైనా సరే కొనుక్కోవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత కింద 1 time జాయినింగ్ ఫీజ్, ఇదైతే క్లియర్గా వినండి. ఎందుకంటే ఒకసారి మాత్రమే మనం దీనికి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు ఆఫ్లైన్లో తీసుకున్నా ఆన్లైన్లో తీసుకున్న ఎక్కడైనా సరే కామన్గా ఉంటుంది ఫీజు అనేది, ఎక్కడ కూడా ఫ్రీగా అయితే రాదు బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది. సో 1 time జాయినింగ్ ఫీజు వచ్చి అట్ ప్రజెంట్ అయితే మనకి 530 రూపీస్ ఎంత ఉంది. సో ఎందుకంటే మనకి ఆన్లైన్ కన్వీనియంట్ ఫీజు అనేది 69 రూపీస్ ఉండేది, అది తీసేశారు. సో ఇప్పుడు మీకు చూపించే దాంట్లో కన్వీనియంట్ ఫీజు చూపిస్తుంది, కానీ ఇప్పుడైతే లేదు, రిమూవ్ చేశారు. కేవలం ఇప్పుడు 1 time జాయినింగ్ ఫీజు వచ్చి 530 రూపీస్ మాత్రమే.
సో అది కూడా మీరు ఇప్పుడు పే చేస్తేనే కార్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో కింద మీకు యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బీన్ లీడింగ్ పార్ట్నర్ స్టోర్స్ అని ఉంది. ఇదేంటంటే మీరు తీసుకున్న కార్డ్ని ఎక్కడ యూజ్ చేయగలరని మెన్షన్ చేశారు. ఫస్ట్ది బజాజ్ ఈఎంఐ నెట్వర్క్ స్టోర్స్ అని ఉంది. మనకి బయట ఎక్కడ చాలా ప్లేసెస్లో మనకి బజాజ్ స్టోర్స్ అని ఉంటాయి ప్రత్యేకంగానే. దాంట్లో మనకు కొన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి, దాంట్లోంచి మీరు కొనుక్కోవచ్చు ఈ కార్డ్ యూజ్ చేసుకొని. అండ్ ఇంకా మనకి బజాజ్ మాల్ అని ఉంటుంది, అంటే మనకి బజాజ్ ఫిన్సర్ యాప్ ఉంది, దాంట్లో మనకి బజాజ్ మాల్ అనే ఒక కేటగిరీ ఉంటుంది, దాంట్లో అన్ని రకాల ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. దాంట్లోంచి కూడా మీరు ఈ యొక్క బజాజ్ ఈఎంఐ కార్డ్ యూజ్ చేసుకొని ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు. లాస్ట్ మనకి లీడింగ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అని ఉంది. ఇందులో ఏమున్నాయంటే మనకి అమెజాన్లో యూజ్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో యూజ్ చేసుకోవచ్చు, మేక్ మై ట్రిప్, యాత్ర, క్రోమా, రిలయన్స్ డిజిటల్ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మీరు కార్డ్ యూజ్ చేసుకుని ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు. కానీ ఇది సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీరు మొదటిసారి ఈ కార్డ్ యూజ్ చేసుకుని ఖచ్చితంగా ఆఫ్లైన్లో మాత్రమే కొనుక్కోవాలి. మీరు ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ని ఈజీగా యూజ్ చేయాలంటే మనకి బయట ఫర్నిచర్ షాప్స్ ఉంటాయి, లేదు అంటే మనకి ఎలక్ట్రానిక్ షాప్స్ ఉంటాయి, నార్మల్ షాప్స్ కూడా ఉంటాయి. అక్కడ మీరు ఏదైతే ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ బజాజ్ ఈఎంఐ కార్డ్ యూజ్ చేసుకొని కొనాలనుకుంటున్నామని చెప్పండి. వాళ్ళు మీ మొబైల్ నెంబర్ తీసుకొని లిమిట్ చెక్ చేసుకుంటారు మీకు అవుతుందా లేదని. ఆ తర్వాత మీకు ఈఎంఐ ఎంత పడుతుందో అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి మీరు డైరెక్ట్గా ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కోవచ్చు బజాజ్ ఈఎంఐ కార్డ్ యూజ్ చేసుకొని. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చూసిన తర్వాత ఎవరైతే బజాజ్ ఈఎంఐ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు మీరు కంటిన్యూ అవ్వచ్చు. ప్రాసెస్ చెప్తాను. ఎవరికైతే అవసరం లేదనుకుంటున్నారో మీరు బ్యాకప్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీరు చెక్ చేసుకోండి. సమ్మరీ ఆప్షన్లోకి వచ్చి మీకు ఎంత లిమిట్ వచ్చింది అవన్నీ కూడా, అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో మీరు సింపుల్గా ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. యూపీఐ కానీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏది అవసరమో తర్వాత పే నౌ మీద క్లిక్ చేసుకుంటే మీకు వన్ టైం జాయినింగ్ ఫీజు ఉంది కదా 530 రూపీస్, అది పేమెంట్ చేయాలి. సో ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్లో యూపీఐ యాప్స్ అన్నీ వస్తాయి, దాంట్లోంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు యూపీఐ యాప్లోంచి పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. అక్కడ మీకు కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కింద మీకు ఈ మ్యాండేట్ నాట్ రిజిస్టర్డ్ అని అవుతుంది. ఇదేంటంటే మీరు కార్డ్ అయితే తీసుకున్నారు, దానికి సంబంధించి ఈఎంఐ ఎవ్రీ మంత్ ఎలా పే చేయాలనేది మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బ్యాంక్ నుంచి ఆటోమేటిక్గా డెబిట్ అయ్యేలాగా ఈఎంఐ ట్రాన్సాక్షన్స్, అప్పుడే మాత్రం మీకు కార్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు మాత్రమే ఈ మ్యాండేట్ ద్వారా మనీ అనేది కట్ అవుతుంది తప్ప నార్మల్ మీరు కార్డ్ యూజ్ చేయకపోతే మీకు ఎటువంటి మనీ అయితే కట్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో యాక్టివేట్ నౌ మీరు క్లిక్ చేసుకున్నట్టయితే ముందుగా మీకు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. ఇవన్నీ కూడా మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ అయి ఉండాలి, వేరే వాళ్ళది ఇవ్వకూడదు. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చుకోండి. ఈ బ్యాంక్ అకౌంట్ నుంచే మీకు మనీ అనేది ఈఎంఐ కట్ అవుతుంది ఎవ్రీ మంత్ కూడా మీరు ప్రోడక్ట్ కొన్న తర్వాత. సో బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అవన్నీ ఇచ్చుకొని సేవింగ్స్ కరెంట్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేసుకుంటే మీకు పర్మిషన్స్ అడుగుతుంది. ఒకసారి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి, సబ్మిట్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా మనకి ఈ మ్యాండేట్ అప్రూవల్ అనేది అవుతుంది. అయిన తర్వాత మీకు ఈ విధంగా అథెంటికేషన్ సక్సెస్ అనేది వస్తుంది. ఇలా వస్తే మీకు ఈ మ్యాండేట్ కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత ఈ విధంగా చూపిస్తుంది ఈ మ్యాండేట్ సక్సెస్ అని, మీకు డే టు టైము మనకి బ్యాంక్ అకౌంట్ నేమ్ అవన్నీ చూపిస్తుంది. కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత మీకు యువర్ ఇన్స్టా ఈమెయిల్ కూడా హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. అలా వచ్చిన తర్వాత కింద మీకు అవైలబుల్ లోన్ లిమిట్ అవన్నీ ఉంటాయి చూసుకోండి. అండ్ కార్డ్ నెంబర్ కూడా. ఇప్పుడు ఈ యొక్క కార్డ్ని ఎక్కడ మీరు చెక్ చేయాలంటే మనకి ప్లే స్టోర్లో బజాజ్ ఫిన్సర్వ్ యూపీఐ యాప్ అయితే ఉంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మీకు ఒక కేటగిరీ ఉంటుంది బజాజ్ ఈఎంఐ కార్డ్ అని. దాంట్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు ఏదైతే మీరు కార్డ్ యాక్టివేట్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో మీరు బజాజ్ ఫిన్సర్వ్ యాప్లో లాగిన్ అయితే మీకు అక్కడ బజాజ్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీకు కార్డ్ డీటెయిల్స్ కానీ లోన్ లిమిట్ కానీ మీరు ఎంత యూజ్ చేసుకున్నారు, ఎప్పుడు ఈఎంఐ కట్టాలి అవన్నీ కూడా అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అదే యాప్లో మీకు బజాజ్ మాల్ అని ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. దాంట్లో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాగే. అక్కడ నుంచి కూడా మీరు యొక్క బజాజ్ ఈఎంఐ కార్డ్ యూజ్ చేసుకుని ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు. సో ఈ విధంగా మీరు బజాజ్ ఈఎంఐ కార్డ్ అప్లై ఆన్లైన్లో చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఓవరాల్గా వీడియో ఇది ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. సమ్మర్ వచ్చింది కాబట్టి ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.